హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ రాము వ్లాగ్స్. ఈరోజు మేము కర్నూలు నుండి మా పిల్లలు సుమిత్ర, మోక్షిత, సురేషు, మా అల్లుడు గోవర్ధను, మా వైఫు భారతి, మా అమ్మ అందరము కలిసి జగన్నాథ గట్టు, కర్నూలు దగ్గర ఉన్న జగన్నాథ గట్టుకు ఈరోజు వెళ్తున్నాము. జగన్నాథ గట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము ఏ విధంగా చూసి వచ్చాము, జగన్నాథ గట్టు పైన ఏమేమి ఉన్నాయి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మీకు 2 రోడ్లు అక్కడ చూపించాయి కదండి. ఇప్పుడు స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు జగన్నాథ గట్టు పైకి ఇలా వెళ్తాము, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు అవతల దారిలో వస్తాము. ఇప్పుడు ఫస్ట్ మనకు జగన్నాథ గట్టు పైకి ఎక్కిన వెంటనే మనకు వినాయక స్వామి మనకు కనిపిస్తారు. మేము వినాయక స్వామి దగ్గర కొద్దిసేపు నిలబెట్టేసి అక్కడ ఒక కుక్క రోడ్డు మీద ఉంటే కుక్కను వీడియో తీసాము. కుక్క మాకెళ్ళే ఆసక్తిగా చూస్తున్నందుకు దాన్ని చూసాము. ఇప్పుడు స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నేను మా పిల్లలు అనుకున్నాము. దానికోసమే వినాయక స్వామి టెంపుల్ పైకి వెళుతూ వీడియో మీకు చూపిస్తున్నాను. వినాయక స్వామి దగ్గర నుంచి కర్నూలు సరౌండింగ్ చుట్టుపక్కల చూస్తే లొకేషన్ ఎంత బాగుంటుందంటే అంత సూపర్గా ఉంటుంది. ఇటువంటి లొకేషన్ మనకు ఎక్కడ కనిపించదు, చూడడానికి చాలా బాగుంటుంది. వేరే చోట కనిపించిన మన కర్నూలు శివార్ల దగ్గర మాత్రము ఇక్కడ లొకేషన్ చూడడానికి, జగన్నాథ గట్టు పై నుంచి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ వినాయక స్వామి టెంపుల్ దగ్గర జగన్నాథ గట్టు పైన ఉన్నటువంటి వినాయక స్వామి టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. ఇప్పుడు వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచి మీకు లొకేషన్ చూడండి. మా కొడుకు సురేష్ పైకి వస్తున్నాడు, సుమిత్ర మా కూతురు పెద్దమ్మాయి ఇద్దరు కలిసి వినాయక స్వామి దగ్గరికి పైకి వస్తున్నారు మెట్లు ఎక్కుకుంటూ. చుట్టూ లొకేషన్ చూడండి ఏ విధంగా ఉంది. ఇటువంటి లొకేషను కర్నూలులో ఇది మాత్రమే చూడడానికి మనకు చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం అంతా ఏ విధంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. చుట్టూ లొకేషన్ ఏ విధంగా ఉంది, ఇల్లు, కర్నూలు సరౌండింగ్స్ మొత్తం ఏ విధంగా ఉందనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చుట్టుపక్కల నుంచి మనకు చాలా ఆహ్లాదకరంగా వాతావరణం కూడా బాగా కనిపిస్తుంది. వినాయక స్వామి టెంపుల్ క్లోజ్ చేసినారంటే మేము వెళ్ళినప్పుడు, మేము సండే అంటే నిన్న వెళ్ళినాము. యాక్చువల్గా అయితే నిన్ననే వాయిస్ ఓవర్ పంపించాలంటే మనకు వాయిస్ ఓవర్ గురించి అంతగా తెలియదు, ఇది తెలుసుకొని పంపిస్తున్నాను. యూట్యూబ్ వీడియోలు మామూలుగా చేయడం తెలుసు, కానీ ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చి చేయాలి, అది చేయాలి అనేది నాకు కొత్త. ఏమైనా తప్పుగా అనిపిస్తే కన్నా క్షమించండి. ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇస్తూ చేస్తున్నాను. ఇంతకుముందు స్టార్టింగ్లో ఒకసారి చేశాను, కానీ 5 ఏళ్ళ కిందట అంతగా సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ మా పాప, మా కూతురు, మా అల్లుడు అందరూ కలిసి చేస్తే బాగుంటుంది అన్నందుకు మీ ప్రోత్సాహంతో చేసుకుంటూ వస్తున్నాను. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది. చుట్టూ లొకేషన్ మనం ఇప్పుడు దాని పక్కన స్వామి టెంపుల్ దగ్గర కూడా ఒక రోడ్డు కనిపిస్తుంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు ఏంటో మనం వెళ్తాము. మా అల్లుడు విష్ణు, గోవర్ధన్ కూడా మాతో పాటు వచ్చారు. మా అమ్మాయి సుమిత్ర, సురేష్ ఇద్దరు ఇలా వెళ్తూ ఆడుకుంటున్నారో చూడండి. స్వామి టెంపుల్ దగ్గర ఆడుకోవడానికి చాలా బాగా ఉంది ప్లేసు. మొత్తానికి జగన్నాథ గట్టు ఒక ప్రసిద్ధమైనటువంటి దేవాలయము ఇక్కడ ఉంది మనకు. నెక్స్ట్ వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచి నందీశ్వర స్వామి దగ్గరకు మనం వచ్చాము. నందీశ్వర స్వామి, మహానందిలో ఏ విధంగా అయితే మనకు నందీశ్వర స్వామి ఉంటారో ఇక్కడ కూడా నందీశ్వర స్వామి మనకు బాగా పెద్దగా, చాలా పెద్దగా ఉన్నారు. నందీశ్వర స్వామి దగ్గర చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా కనబడుతుందో చూడండి. మా సుమిత్ర, సురేష్ ఇద్దరు అక్కడెక్కడ ఆడుకుంటూనే ఉన్నారు. కొద్దిసేపు అలసిపోయి కూర్చున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్నమ్మాయి మోక్షిత కూడా ఉంది. అమ్మాయి వచ్చేసి కారులో పడుకున్నది. సురేష్, సుమిత్ర ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేసినారు. నందీశ్వర స్వామి ఏ విధంగా కనబడుతున్నారు చూడండి ఫ్రెండ్స్.
చాలా బాగున్నారు నందీశ్వర స్వామి. సురేష్ రాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు నందీశ్వర స్వామి దగ్గర లొకేషన్ ఏ విధంగా ఉందనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కర్నూలు సరౌండింగ్స్ మొత్తం ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్. నందీశ్వర స్వామి దగ్గర నుంచి రోడ్లు 2 రోడ్లు, రిటర్న్ పైకి వచ్చేటప్పుడు ఒక రోడ్డు, రిటర్న్ వెళ్తేటప్పుడు ఒక రోడ్డు, 2 రోడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వెళ్తున్నాము, మళ్ళీ నందీశ్వర స్వామి దగ్గర నుంచి ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉంది. ఇటువంటి లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇటువంటి లొకేషన్ నాకు తెలిసి కర్నూలు శివార్లలో అయితే లేదు, మిగతా వేరే చోట అయితే ఉండొచ్చు. మనం నెక్స్ట్ నందీశ్వర స్వామి దగ్గర నుంచి శివాలయం దగ్గరికి వెళ్తున్నాము. శివాలయం ఇప్పుడు మనం శివాలయం దగ్గర నిలబెట్టేసిన తర్వాత లోపలికి వెళ్తాము. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు డ్రోన్ షూటింగ్ జరుగుతున్నది, అంటే డ్రోన్ పెళ్లి షూటింగ్ చేసుకుంటున్నారు. అప్పుడు మనకు అక్కడ డ్రోన్ షూటింగ్ కూడా మనకు వాళ్ళు మనం వచ్చినందుకని వీడియో చేసి చూపించారు. డ్రోన్ అక్కడ చూడండి, డ్రోన్ ఎట్లా ఎగురుతుందో. మళ్ళీ సురేష్ పిల్లలు అందరూ ఆడుకోవడం కోసం డ్రోన్ మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, డ్రోన్ ఏ విధంగా వెళ్తుందో చూడండి ఫ్రెండ్స్. సుమిత్ర భయపడుతుంది డ్రోన్ వస్తుందని చెప్పేసి, అందరు కొద్దిసేపు సడన్గా భయపడినారు డ్రోన్ ఉందని. డ్రోన్ వాళ్ళ కోసం, పిల్లల కోసము ఆడుకోవడం కోసం పిల్లల దగ్గరికి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సురేష్ దగ్గరికి వెళ్తుంది డ్రోను. సురేష్ పట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఫ్రెండ్స్ డ్రోను. అక్కడ నుంచి డ్రోన్ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ మేము శివాలయం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళిన టైము లేట్గా వెళ్ళాము కాబట్టి టెంపుల్ క్లోజ్ చేసినారు. రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం, జగన్నాథ గట్టు పైన వెళ్తున్నటువంటి రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం, శివాలయం. శివరాత్రి రోజు చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. శివరాత్రి రోజు శివాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా మనకు సంగమేశ్వరము తెలుసు కదా, సంగమేశ్వరం అక్కడ మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మొత్తం మునిగిపోయి ఉంటుంది. ఈ సంగమేశ్వరం ఏ విధంగా అవుతుంది, ఇక్కడ ఉండే టెంపుల్ పేరు రూపాల సంగమేశ్వర స్వామి. ఇంకోటి నాగులకట్ట, రూపాల సంగమేశ్వర స్వామి దగ్గరనే నాగులకట్ట ఉంది. నాగులకట్ట దగ్గర నాగదేవత పడగ విప్పి ఏ విధంగా ఉంది చూడండి. మా పిల్లలు సుమిత్ర, మోక్షిత, సురేష్ ముగ్గురు దేవుని మొక్కుతూ తిరుగుతున్నారు. మా మోక్షిత ఇప్పుడు యాడ్ అయ్యింది, ఇంతవరకు అనుకున్నది ఇప్పుడు లేస్తుంది. ఎంత బాగా ఆడుకుంటున్నారు మోక్షిత, సుమిత్ర. సురేష్ తిరిగి వస్తున్నాడు అనుకున్నాం, కానీ మళ్ళీ ఎక్కడున్నారు అని చెప్పేసి ఆలోచిస్తే రివర్స్లో వస్తున్నాడు సురేష్. చూడండి, టైం అయిందని చెప్పేసి వెళ్తున్నామని చెప్పేసి సురేష్ని రమ్మని చెప్తే మళ్ళీ వచ్చేసాడు. నెక్స్ట్ అక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాము. రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి మేము మళ్ళీ ముందరికి వెళ్తున్నాము. ముందరికి వెళ్ళే దగ్గర IIIT కాలేజీ మనకు కనిపిస్తుంది. IIIT కాలేజీ దాటుకొని మేము ముందరికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మీకు కాలేజీ ఏ విధంగా కనిపిస్తుంది. జగన్నాథ గట్టు పైన బాగా చాలా కాలేజీ అయితే సూపర్గా ఉంది. గవర్నమెంట్ కాలేజీ చాలా సూపర్గా కట్టించారు. మనం అలాగే ముందుకు వెళ్తుంటే మళ్ళీ నెక్స్ట్ మనకు అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్, అక్కడ తార్ రోడ్డు అంటే మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కంటే ముందరగా ఒక లొకేషన్ అద్భుతంగా కనిపిస్తుంది. ఆ అద్భుతంగా కనిపించే లొకేషన్ దగ్గరికి ఇప్పుడు మనము వెళ్తున్నాము. అక్కడ నుంచి ఫొటోస్ అయినా ఏమైనా మంచిగా తీసుకోవచ్చు. మా పిల్లలు అందరూ చాలా బాగా తీసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడికే వెళ్తున్నాము. మట్టి దారిలో వెళ్ళాలి. ఇప్పుడు మనము మట్టి దారిలో వెళ్తున్నాము. మనం లొకేషన్స్ మామూలుగా ఇక్కడ నుంచి తీసుకుంటే కర్నూలు లైవ్ ఏ విధంగా ఉంటుంది, టాప్లో నుంచి కర్నూలు అటు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు మొత్తం మేఘాలన్నీ కమ్ముకున్నాయి, వర్షం కూడా వచ్చే సిచ్యువేషన్లో ఉన్నది అనుకున్నాం, కానీ వర్షం రాలేదు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మొత్తము గమనించండి.
కర్నూలు టాప్ ఏ విధంగా ఉంటుందనేది మీకు చూపిస్తాను. మా పెద్దమ్మాయి సుమిత్ర ఐస్ క్రీమ్ తింటుంది. ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ తీసుకున్నారు. మా సురేష్ గోవర్ధను. కర్నూలు టాప్ వ్యూ చూడండి. జగన్నాథ గట్టుపై నుంచి కర్నూలు టాప్ వ్యూ మొత్తం ఏ విధంగా కర్నూలు సరౌండింగ్ లొకేషన్ ఏ విధంగా కనబడుతుందనేది చూడండి. సూపర్గా కనిపిస్తుందండి. మేఘాలు కమ్ముకున్నందుకు ఇంకా క్లారిటీగా కనిపించలేదు. మేఘాలు కమ్ముకునే వర్షం కూడా పడుతుంది అనుకున్నాము. వర్షం పడలేదు. వర్షం పడింటే రైతులు చాలా సంతోషపడేవారు. వర్షం కోసం అందరూ రైతులు కూడా చాలా ఎదురు చూసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ చూసుకుని లొకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తాము. మట్టి రోడ్ నుంచి మళ్ళీ తార్ రోడ్ ఎక్కుతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ జగన్నాథ గట్టుపైకి సండే వచ్చిందంటే చాలామంది వస్తూనే ఉంటారు. ఈ జగన్నాథ గట్టు పక్కనే ఇప్పుడు మనం వెళ్ళిన లొకేషన్ పక్కనే మసీదు కూడా ఉంది ఫ్రెండ్స్. మసీద్ దగ్గర కూడా చాలామంది వస్తుంటారు. మనం ఇప్పుడు రైట్కి తిరుగుతాం ఫ్రెండ్స్. రైట్కి తిరిగేసి నెక్స్ట్ మనము ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ కర్నూలు ఇంతవరకు కర్నూలు చూపించాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ యువతల సైడ్ ఉండేటివి లక్ష్మీపురము, రింగ్ రోడ్డు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కనపడుతుంది. సూపర్ కనపడుతుంది ఫ్రెండ్స్. అక్కడ రింగ్ రోడ్డు లక్ష్మీపురము, దూపాడు ఇవన్నీ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. లొకేషన్ టాప్ జగన్నాథ గట్టుపై నుంచి టాప్ నుంచి చూస్తే ఆంజనేయ స్వామి కనపడుతున్నట్టు చూడండి ఫ్రెండ్స్. మనకు ముందుగా ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఏమన్నా తప్పుగా చెప్తేనా క్షమించండి. మీరు నన్ను మా ఫ్యామిలీని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషము. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మా వీడియో లైక్ చేస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ కొత్తగా చూసే వాళ్ళు ఏమన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. మేము కర్నూలు నుంచి చేస్తున్నాము. మీరు మా వీడియో కనుక చూస్తూనే ఉన్నట్టుంటే కానీ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. పలానా చోటు నుంచి చేస్తున్నారు మా వాళ్ళు, నాకు అక్కడి నుంచి కూడా సపోర్ట్ ఉందని చెప్పేసి నేను అనుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పెద్ద విగ్రహం చాలా బాగా కనబడుతుంది ఫ్రెండ్స్. కర్నూలు ఇప్పుడు మేముండే ఇంటి దగ్గర నుంచి కూడా చూస్తే కూడా మేముండే ఇంటి నుంచి కాదు, దాదాపు మొత్తం ఓవరాల్గా కర్నూలు నుంచి చూసినామంటే కూడా ఆంజనేయ స్వామి మనకు క్లియర్గా కనబడతాడు. సెంటర్లో నుండి కనపడాలంటే కష్టం కానివ్వండి, కర్నూలు ఎడ్జ్లో నుంచి చూసినప్పుడైతే మనకు ఆంజనేయ స్వామి క్లియర్గా కనబడతాడు. మనకు జగన్నాథ గట్టు అనేది క్లియర్గా మనకు ఆంజనేయ స్వామి మొత్తం చాలా హైట్లో ఉంటాడు. జగన్నాథ గట్టు పైన ప్రతి ఒక్కరికి చాలా లాంగ్ నుంచి అయినా కూడా కనిపిస్తాడు. చూడండి ఫ్రెండ్స్, కర్నూలు సరౌండింగ్ జగన్నాథ గట్టు పైన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి టాప్ వ్యూ మొత్తం కర్నూలు టాప్ ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తాను. మా వైఫ్ భారతి, మా పిల్లలు, మా అమ్మ, మొత్తము అందరము జగన్నాథ గట్టుపైకి చూడడానికి వచ్చాము. ఆంజనేయ స్వామి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నారు. పెద్ద గద అంతా పట్టుకొని మా పిల్లలు మోక్షిత, సుమిత్ర, సురేష్ ముగ్గురు స్వామిని మొక్కుతున్నారు ఫ్రెండ్స్. మోక్షిత చిన్న అమ్మాయి, సుమిత్ర సెకండ్ అమ్మాయి, సురేష్ లాస్ట్. రిటర్న్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ మేము తిరుగు ప్రయాణం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి టెంపుల్ తర్వాత రైట్ సైడ్లో కూడా మొత్తం చూడడానికి లొకేషన్ బాగుంటుంది. మేము ఇంకా ఇప్పటికీ చాలా లేట్ అయిందని చెప్పేసి మేము తిరుగు ప్రయాణం చేసినాము. జగన్నాథ్ గట్టు రివ్యూ ఇదంతా చూడండి ఫ్రెండ్స్. రిటర్న్ వెళ్తున్నాము జగన్నాథ్ గట్టు చూసుకొని. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.